శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం ఎప్పుడైనా నడుస్తూ ముందుకు పడ్డాం అనుకోండి, వెంటనే ఏమంటాం? అప్రయత్నంగానే అమ్మానో అయ్యోనో అంటాం. అంతేనా? అంటే కష్టం వస్తే అమ్మనో నాన్ననో తలుచుకోవడం అనేది మన జీవలక్షణం. కానీ మన అమ్మా నాన్న కొంతకాలం ఉంటారో తర్వాత ఉండరు. మరి ఎల్లప్పటికీ ఉండే అమ్మా నాన్న మన ముత్తాతల తాతల నుంచి మన మునిమనవల వరకు ఉంటూ మనం చూసుకునే అమ్మా నాన్న ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. అంతేనా? అలాంటి పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుణ్ణి అడిగింది, స్వామి, భూలోకంలో ఇంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు, అల్ప ప్రయాసతో మహత్తరమైన ఫలితాన్ని ఇచ్చే ఏదైనా ప్రక్రియ, వ్రతం కానీ ఏదైనా ఉందా అని పార్వతీదేవి అడిగింది. చూడండి, ఆ తల్లికి బిడ్డల మీద ఉన్న ప్రేమ. అల్ప ప్రయాసట అంటే తన బిడ్డలు ఎక్కువ కష్టపడకూడదు, కానీ అనల్పమైన ఫలితం రావాలి, అలాంటిది ఏది ఉంది. అప్పుడు పరమేశ్వరుడు షోడశ సోమవార వ్రతం అని ఒకటి ఇచ్చారు. మహాశక్తిమంతమైన వ్రతం. ఇప్పటికే మనం సప్త శనివార వ్రతం చెప్పుకున్నాం కదా ఛానల్లోనూ. తర్వాత ఎంతోమంది అది చేసి మేము ప్రయోజనాలని పొందాము అని చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది చూసి. అలాగనే షోడశ సోమవార వ్రతం కూడా చాలా శక్తివంతమైనది. అందుకని అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది మార్కండేయ పురాణం నుంచి వచ్చింది. ఇంతకీ ఇది ఎప్పుడు చేయొచ్చండి అంటే, ఏ సోమవారమైనా మొదలుపెట్టి అక్కడి నుంచి 16 సోమవారాల పాటు చేయాలి ఈ వ్రతం. చాతుర్మాస్యంలో కానీ చేయగలిగారు అనుకోండి 16 సోమవారాలు, ఇంకా అసలు విశేషమైన ఫలితం అన్నమాట. ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చాతుర్మాస్యం అయితే ఇంకా విశేషమైన ఫలితం. వందల అనుమానాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దయచేసి అక్కడ చూడండి. ఏ వీడియోకైనా అసలు వీడియో కింద డిస్క్రిప్షన్లో అన్నిటికీ సమాధానం పెడతాడు మా అడ్మిన్. అలాగే వీడియోలో కూడా చాలా చెప్తాం, కానీ అది చూడకుండా స్కిప్ చేసేస్తూ మళ్ళీ పాపం అవే ప్రశ్నల కింద అడుగుతుంటే అతను విసిగి వేసారిపోతున్నాడు సమాధానం చెప్పడానికి. అందుకనే మొట్టమొదట చెప్తున్నాను, వీడియో మొత్తం వినండి, కింద డిస్క్రిప్షన్ చూడండి. ఆ తర్వాత మీకు ప్రశ్నలు ఉంటే ఉపయోగపడే ప్రశ్నలు తప్పకుండా అడగండి, అతను సమాధానం ఇస్తాడు. అసలు ఏమిస్తుంది వ్రతం అంటే ఏమి ఇవ్వదు అని అడగండి, అంత శక్తివంతమైంది. ఒకటేమో ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళని చాలా తేలిగ్గా గట్టెక్కిచ్చి వస్తుంది. రెండోది, ఈ బ్రహ్మచారులు కన్యలు ఉంటారు కదా, వీళ్ళందరికీ యోగ్యులైన జీవిత భాగస్వాముల్ని తీసుకొస్తుంది. అలాగే ముత్తైదువులకి అఖండమైన సౌభాగ్యం ఇస్తుంది. రోగులకి సంపూర్ణమైన ఆయుర్దాయాన్ని ఇస్తుంది. అలాగనే విడిపోయిన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి కలుపుతుంది ఖచ్చితంగాను. ఎందుకు అంటే ఈ వ్రతం పార్వతీ పరమేశ్వరులకి చేస్తున్నాం. వాళ్ళిద్దరిది అర్ధనారీశ్వర తత్వం, ఎప్పుడూ కలిసే ఉంటారు. మరి అలాంటిది మనం విడిపోతే చూస్తూ ఊరుకుంటారా? అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ వ్రతానికి. ఈ పూజలో మొత్తం 7 అంశాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటంటే, ఒక పీఠం ఏర్పాటు చేసి దానిపైన పార్వతీ పరమేశ్వరుల పటాన్ని పెట్టడము, అలాగనే ఒక కలశం పెట్టుకోవడం. ఇక్కడ మళ్ళీ మీకు వందల సందేహాలు వచ్చేస్తాయి. ఏమండి, మా ఇంట్లో పటం లేదు, మేము ఏం చేయాలి? ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఆవిడ ప్రింటర్ లేదు, ఏం చేయాలి? ఇలాంటివి అడుగుతున్నారండి నిజంగాను. అప్పుడు మొబైల్లో పోనీ పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి పూజ చేయండి. ఇంకా శివుడు పార్వతీ ఫోటో లేని ఇల్లు అంటే నేను ఊహించలేను అసలు. సర్లేండి. అలాగే రెండోది కలశం. మీకు కలశం అలవాటు ఉంటే పెట్టుకోండి. కలశం అనేది భగవంతుడికి మన పూజ చేరటానికి 6 మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం కలశం అంటే. అందుకని మీ సాంప్రదాయంలో ఉంటే కనుక చక్కగా ఒక కలశంలో జలం పోసి దానిపైన కొబ్బరికాయ పెట్టి రవికల గుడ్డ పెట్టి పెట్టుకోండి. లేదనుకోండి, వదిలేసి మిగతా పూజ చేయండి. అంతేకాని ఒత్తుల దగ్గర కలశాల దగ్గర స్టక్ అయిపోకండి. పూజ ముఖ్యం, ఇవన్నీ సెకండరీ. సరే, రెండవది ఏమిటంటే, ఈ పూజలో అన్నిటికన్నా కీలకమైంది, ముఖ్యమైనది పుట్టమన్నుతో ఒక శివలింగం తయారు చేయడం. పుట్టమన్ను దొరుకుతుంది కదా, పుట్టల దగ్గర కొంచెం జిగురుగా ఉంటుంది, అందులో నీళ్లు పోస్తే. దాంతో శివలింగాన్ని తయారు చేయాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు. ఒకవేళ పుట్టమన్ను దొరకలేదనుకోండి, ఏదైనా మన్ను తీసుకుని ఆ మన్నుతో శివలింగాన్ని తయారు చేయండి. అంటే ఏమండి, మేము ఆస్ట్రేలియాలో ఉంటాం, మన్ను దొరకట్లేదు, అప్పుడు ఇంకా మీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని పెట్టండి తప్పకపోతే. కానీ మన్నుతో తయారు చేయడం శ్రేష్టం అన్నమాట, మృణ్మయ శివలింగం. అలా చేసి 16 వారాలు ప్రతి వారం ఒక్కొక్క చిన్న శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేయాలి మీరు. 16 వారాలు అయిపోయాక 17వ వారం ఈ శివలింగాలన్నిటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా జలంలో కలిపేయాలి. అది ఈ ప్రక్రియ. మూడవది, ఈ వ్రతానికి గోధుమ నూకతో ప్రసాదం చేయాలి. గోధుమ నూక, బెల్లం అవన్నీ వేసి. అంటే మీకు చెప్పాలంటే మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా,
భంగీ ప్రసాదం అంటారు. అది తయారు చేసి అప్పుడు ఈ వ్రతం చేయాలి. ఈ పూజ అంతా అయిపోయాక ప్రసాదాన్ని 3 భాగాల కింద చేసి పూజకు వచ్చిన భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక భాగం ఇవ్వండి. రెండవ భాగం పశువులకి పెట్టండి, ఏదైనా జంతువులకి. ఎందుకంటే పరమేశ్వరుడు రుద్రం అంతా అదే చెప్తారు కదా, చెట్ల రూపంలో, కుక్కల రూపంలో, పశువుల రూపంలో, అన్ని రూపాల్లోనూ పరమేశ్వరుడు ఉంటాడు అని. అందుకని ఆ రూపంలో ఉన్న పరమేశ్వరుడికి పెట్టండి. మూడవది, ఈ వ్రతం ఆచరించే వాళ్ళంటే మీరు మీ కుటుంబం తీసుకో. ఇప్పుడు ఇంతకీ పూజ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఈ పూజలో మొట్టమొదట ఆచమనము, సంకల్పము అవన్నీ చేయండి ఈ పూజ చేసేటప్పుడు. తర్వాత కలశారాధన చేయండి. అంటే మీరు కలశం పెడితే కనుక కలశం మీద చేయి పెట్టి కలశారాధన చేయండి. లేకపోతే మీ దగ్గర పంచపాత్ర ఉంటుంది కదా, పంచపాత్ర మీద మీ హస్తాన్ని ఇలా ఉంచి అప్పుడు కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత ఉన్నాయి కదా, ఆ మంత్రాలు చదవండి. అండ్ ఎలా చదవాలి ఇవన్నీ ఈ వీడియో తర్వాత మీకు ఇంకొక వీడియో ఇస్తాం. అందులో పిల్లలు ఈ మొత్తం ప్రక్రియను అంతటిని స్పష్టంగా చేసి మీకు అందిస్తారు. అది పక్కన పెట్టుకుంటే మీకు చదవడం రాకపోయినా సరే వింటూ పూజ చేసేసుకోవచ్చు. తర్వాత మూడవది, గణపతి పూజ చేయాలి. ఎందుకంటే మనం చేస్తుంది వ్రతం కదా, అందుకని గణపతికి క్లుప్తంగా షోడశోపచార పూజ చేయండి. తర్వాత పరమేశ్వరుడికి, పార్వతీదేవికి షోడశోపచార పూజ చేయాలి. నేను మీకు ఇద్దరికి చెప్పాను కదా, షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలు ఉంటాయి. ధ్యానం, ఆవాహనం, ఆసనం అలాంటివన్నీ అవన్నీ చేయాలి చక్కగా. అందులో 10వ ఉపచారం అయ్యాక అక్కడ ఆపి అంగపూజ చేయాలి స్వామికి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న అన్ని వ్రతాల్లోనూ అంగపూజ చెప్పుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులకి చేయాలి. ఆ అంగపూజ అయిపోయిన తర్వాత మీరు ఈ పూజలో ఏవి చదవదలుచుకున్నారో అవన్నీ చదవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఏదో రుద్రం వచ్చు, లలితా సహస్రనామం వచ్చు, లేకపోతే బిల్వాష్టకం, లింగాష్టకం ఇలాంటివి ఏవైనా వచ్చు అనుకోండి, అర్ధనారీశ్వర స్తోత్రం అవన్నీ అక్కడ పూజ ఆపి అప్పుడు చదువుకోవాలి. చదువుకున్నాక తర్వాత పంచోపచారాలు చేయాలి. అంటే ఇప్పుడు షోడశోపచార పూజలో ఆఖరణ మిగులుతాయి చూడండి, ధూపం, దీపం, నైవేద్యం అలాంటివి, అవన్నీ అక్కడ చేయాలన్నమాట. అక్కడే మీరు ఇందాక చేసుకున్న ప్రసాదాన్ని నివేదన చేయాలి స్వామికి. అలాగే మీరు పళ్ళు కానీ అలాంటివి ఏమైనా తెచ్చుకున్నారనుకోండి, అవి కూడా అరిగింపెట్టచ్చు. ఇక్కడతో పూజ అంతా అయిపోయినట్టే. కానీ దీని తర్వాత ఈ వ్రతంలో ముఖ్యమైనవి ఇంకో 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది అర్ఘ్యాలు ఇవ్వాలి. వ్రతానికి అర్ఘ్యప్రదానం చాలా 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 ముఖ్యం. 8 అర్ఘ్యాలు ఇవ్వాలి మొత్తం. అందులో 3 పరమేశ్వరుడికి, 1 పార్వతీదేవికి, 1 గణపతికి, 1 కుమారస్వామికి, నందికి, చండీశ్వరుడికి 8 అర్ఘ్యాలు ఇవ్వాలి. అర్ఘ్యానికి ప్రతిదానికి ఒక మంత్రం ఉంటుంది. అది చదువుతూ అర్ఘ్యానికి జలం ఇలా చేతిలోకి తీసుకుని పళ్ళెంలోకి వదిలేయచ్చు అనమాట. ఎవరైనా ఇవ్వచ్చు ఈ అర్ఘ్యాలు. అందుకని ఇవి ఆ మంత్రాలు ఏమిటి అవన్నీ కూడా ఆ కింద ఇచ్చే వీడియోలో ఉంటాయి. దాని తర్వాత ముఖ్యమైనది వ్రత కథలు. ఈ వ్రతానికి 5 కథలు ఉన్నాయి. మొట్టమొదటి కథ ఏమిటంటే అసలు ఈ వ్రతం ఎలా పుట్టింది, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఎలా ఉపదేశించాడు అని. చిత్రం ఏమిటంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం ఆడడానికి కూడా ఈ వ్రతమే చేశారట అమ్మవారు. కానీ అది తర్వాత చెప్తారనమాట. స్వామి నోటి వెంట ఈ వ్రతం గురించి చెప్పించాలి అని చెప్పి అమ్మవారు ఏది తెలియనట్టు అడిగితే అప్పుడు పరమేశ్వరుడు మొత్తం చెప్తారు. అంటే ఆయన శివాయ గురవే నమః కదా, గురుముఖత మనకు ఉపదేశం ఇప్పించడానికి అమ్మవారు ఆడిన నాటకం అది. అందుకని ఆ మొట్టమొదటి అధ్యాయంలో పార్వతీ పరమేశ్వరుల వివాహం అవే ఉంటాయి. అందుకే వివాహం కాని వాళ్ళు ఈ వ్రతం చేస్తే వివాహం అవుతుండడానికి ఆ కథలో క్లూ ఉంటుందన్నమాట. రెండవ కథ మనకి చంద్రాంగదుడు సీమంతిని అనే ఒక కథ ఉంటుంది. సోమవార వ్రత మహత్యం అంటారు. అది మీకు గురుచరిత్రలో కూడా ఒక చోట ఎక్కడో వస్తుంది. ఆ కథ రెండవ కథ. అంటే అందులో ఆ అమ్మాయికి భర్త చనిపోతాడు, నీళ్ళల్లో మునిగిపోయాడు అనమాట. కానీ అప్పుడు ఒక మహర్షి భార్య వచ్చి, అమ్మ నువ్వు ఈ వ్రతం చెయ్యి, ఎలాగైనా నీ సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్తే అప్పుడు ఆవిడ ఈ వ్రతం చేస్తుంది. చేసేసరికి అతను నాగలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. చాలా విచిత్రమైన కథ అది. అది రెండవ కథ. ఆ కథ ఏం చెప్తుందంటే సౌభాగ్యాన్ని ఎలా నిలబెడుతుంది, అలాగే భార్యాభర్తలు విడిపోయినా సరే మళ్ళీ ఎలా కలుపుతుంది అనేది ఆ కథ చెప్తుంది. ఆ తర్వాత ఇంకొక 3 కథలు ఉన్నాయి. ఒకటేమో మార్కండేయుడి కథ. ఆ కథ మనకి ఎలాగో తెలుసు, ఆయుర్దాయాన్ని ప్రసాదించే కథ. తర్వాత సాంబుడి జన్మ కథ ఉంది. అంటే మనకి సాంబుడు తెలుసు కదా, శ్రీకృష్ణుడికి జాంబవతీదేవికి పుట్టిన కుమారుడు. అసలు కృష్ణుడు జాంబవతితో కుమారులు పుట్టకపోతే పరమేశ్వరుడికి పూజ చేశాడు. చేస్తే అప్పుడు సంతానం కలిగింది. కృష్ణుడు తన కుమారుడికి సాంబుడు అని పరమేశ్వరుడి పేరు పెట్టాడు. ఇంకా 5వది
ఒక పూజారికి కుష్ఠరోగం వచ్చి ఎలా పోతుంది అనేది 5వ కథలో చెప్తారు. అందుకని 4, 5 కథలు సంతానాన్ని ఇవ్వడము, ఆరోగ్యాన్ని ఇవ్వడం అవి చేస్తాయి అన్నమాట. ఇది ఈ వ్రత కథలు. ఆ కథలు కూడా మీకు వీడియో కింద పీడిఎఫ్లో ఇస్తాం. తర్వాత వాయనం ఇవ్వాలి ఈ వ్రతానికి. అది చాలా ఇంపార్టెంట్. ఎవరికి భోజనాలు పెట్టడం అలాంటివి చేయక్కర్లేదు సప్త శనివార వ్రతంలాగా. కానీ తప్పకుండా వాయనం ఇవ్వాలి. ఎవరో ఒకళ్ళని పిలిచి, ఒక బ్రాహ్మణులను, లేకపోతే పూజ చక్కగా చేసేవాళ్ళను, లేకపోతే చాలా మంచి మనస్సు ఉన్న వాళ్ళను, అలాంటి వాళ్ళు ఎవరినైనా తీసుకురండి. మగవాళ్ళైనా పర్లే, ఆడవాళ్ళైనా పర్లే, దంపతులైనా పర్లే, తీసుకువచ్చి వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి చందనం అవన్నీ రాసి కాళ్ళు కడిగి అప్పుడు వాళ్ళకి వాయనం ఇవ్వండి. తాంబూలము, అలాగనే ఏదైనా దక్షిణ, పళ్ళు, అలా మీకు తోచినవి ఇవ్వండి. మీకు సౌలభ్యం ఉంటే కనుక బట్టలు ఇవ్వండి వాళ్ళకి. అలాగా వాయనం ఇస్తే కనుక అప్పుడు ఆ వారం పూజ పూర్తయినట్టు అనమాట. ఎవరికైనా ఇవ్వచ్చు వాయనం, మంచి మనస్సు ఉన్న వాళ్ళైతే చాలు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ వీడియోలో మేము ఇవ్వబోయే పూజని మీరు 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిది ఏమిటి అంటే ఈ షోడశ సోమవార వ్రతానికి ఉపయోగించుకోవచ్చు. అలా కాకుండా ఇదే పూజని మీరు శివరాత్రి రోజు, లేకపోతే ఈ కార్తీక సోమవారాలప్పుడు, ప్రతి సోమవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అప్పుడైతే ఈ పీఠము, కలశము, ఈ మట్టితో చేసిన శివలింగం, గోధుమ నూక ప్రసాదం ఇవేవి అక్కర్లే. మామూలు ఆచమనం దగ్గర నుంచి మొదలుపెట్టి షోడశోపచార పూజ అయ్యే వరకు చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు నిత్య పూజ కింద కూడా చేసుకోవచ్చు. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఇదివరకు లక్ష్మీనారాయణలకి ఒక నిత్య పూజ నేర్పించాం కదా, మరి పార్వతీ పరమేశ్వర్లకి నిత్య పూజ ఎలా చేయాలండి అని చాలామంది అడిగారు. ఆ నిత్య పూజ ఇదిగో ఇదే పూజలో మీరు ఆచమనం సంకల్పం చెప్పి, తర్వాత గణపతి ప్రార్థన చేసి, గణపతి పూజ అంతా అక్కలే, వక్రతుండ మహాకాయ ఆ చదువుకుని చక్కగా గణపతి ప్రార్థన చేసి శివుడికి షోడశోపచార పూజ చేసి ధూపదీప నైవేద్యాలు చేస్తే సరిపోతుంది. అంటే నిత్య పూజ పరమేశ్వరుడికి ఒక పావు గంటలో చేసేసుకోవచ్చు. అది కూడా మీకు ఆ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆఖరికి వీడియో ముగించే ముందు మీకు నియమాలు అవన్నీ చెప్తాను. ఈ పూజ ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రం ప్రదోష వేళ సూర్యాస్తమయ సమయానికైనా చేయొచ్చు. అలాగనే 4 నెలలు చేయాలన్నమాట. ఇది అంటే 16 సోమవారాలు. ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలండి అంటే ఉంటే మంచిది. ఉపవాసం అనేది మన హెల్త్కి సంబంధించింది కదా, మీకు గతంలో చెప్పాను నేను. లేకపోయినా ఈ నియమం ఏమిటి అంటే కటిక ఉపవాసం అక్కర్లేదు, కానీ ప్రసాదాన్ని అయితే తీసుకోవచ్చు. మీరు ఏ ప్రసాదాలు అయితే నివేదన చేస్తారు, గోధుమ నూక ప్రసాదం, ఇంకా మీరు పులిహారలు, పొంగళ్ళు అన్నీ చేశారు అనుకోండి, అవి తీసుకోవచ్చు అనమాట. ఆ రోజు మొత్తం దేవుడి ప్రసాదాలు తీసుకోవచ్చు. అలాగనే ఆ రోజు ఒక నియమం ఏమిటి అంటే వేటిల్లోనూ ఉప్పు వాడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, పురాణంలో చెప్పారు. అందుకని వేటిల్లోనూ ఉప్పు తినకూడదు ఆ రోజు మాత్రం. అలాగనే ఇది చేసే ముందు రోజు నుంచి పక్క రోజు తెల్లవారుజామున వరకు బ్రహ్మచర్యాన్ని పాటించండి. అంటే ఇప్పుడు సోమవారం చేస్తారు కదా వ్రతం, ఆదివారం అలాగనే సోమవారం రోజంతా బ్రహ్మచర్యాన్ని పాటించండి. అలాంటి అక్కర్లేని ఆలోచనలు ఏవి లేకుండా మనస్సు పార్వతీ పరమేశ్వరుల మీద పెట్టండి. అలాగనే ఇది ఎలా చేయాలి పూజ, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా రేపు ఆదివారం నాడు ఒక వీడియో పోస్ట్ చేస్తాము, అందులో ఉంటాయి. అందుకని మీరు ఆ వీడియో పెట్టుకుని సోమవారం నుంచి వ్రతం చేసేసుకోవచ్చు చక్కగా. అలాగే మంత్రాలన్నీ పీడిఎఫ్లో ఇంగ్లీష్లోను తెలుగులోను వీడియో కింద ఉంటాయి, అది చూసి ప్రింట్అవుట్ తీసుకోండి. ఒకవేళ మాకు ఏమండి చదవడం రాదండి, లేకపోతే మాకు నోరు తిరగదండి, ఏం చేయాలి? అప్పుడు మీకు ఇవ్వబోయే వీడియో ఉంది పిల్లలు చేసేది, అది పెట్టుకుని వాళ్ళు మంత్రాలు చదువుతూ మీకు చెప్తారు ఏ ఉపచారం చేయాలో. అక్కడ పాజ్ చేసుకుని ఆ ఉపచారం చేసేసి మళ్ళీ ఆన్ చేసుకుని వినండి. అలాగనే మీకు ఇంకొక అనుమానం వస్తుంది, ఏమండి మరి 16 సోమవారాలు కదా, స్త్రీలకి అయితే ఇబ్బంది వస్తుంది కదండి అని. అలా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో 3 వారాల వరకు చేశాక ఇబ్బంది వచ్చింది అనుకోండి, అక్కడ ఆపి ఒక వారం మానేసేసి మళ్ళీ పక్క వారం 4 నుంచి మొదలుపెట్టి చేయండి. అంటే కొన్నిసార్లు 4 నెలల కన్నా ఎక్కువ పడుతుంది, కానీ 16 సోమవారాలు తప్పకుండా చేయాలి, అది లెక్క. అలాగే అందరూ వ్రతం చేసి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.